బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప. ఈనాటి గ్రెగోరియా దివబలి పూజ ఈ క్రింది విన్నపముల కోసం అర్పించబడుచున్నది. పెంటారెడ్డి మరెడ్డి మరియు నక్షత్రమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి తోమాస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. మోరా విక్రమ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఎం విజయలక్ష్మి ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తాతిరెడ్డి షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గాదె ఫ్రాన్సిస్ షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాజపురెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఎంఎం జోసఫ్, లూయిసా, గ్జేవియర్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఫాతిమా జోసఫ్, రీతా మరియు పెర్లీ వారు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాచమల్ల జోజిరెడ్డి మరియు మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మర్రెడ్డి మరియు నక్షత్రం ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఉడుమల ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిజబెత్, జాన్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పి ఆరోగ్యస్వామి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ బాలరెడ్డి, మరియమ్మ మరియు చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ ఇన్నారెడ్డి మరియు నిర్మల కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ ప్రకాష్ రెడ్డి, ఏరువ మాణిక్యమ్మ మరియు ఏరువ అన్నమ్మ కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ విజయ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ పాపిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి దుస్తీనమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ జోజిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి విజయరాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి వారి కుటుంబంలో గడిచిన 14 తరములలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పోతకామురి జుస్తీనయ్య, లోర్దుస్ మేరీ, ఆంబ్రోస్ మరియు రోస్ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. బిషప్ ఎద్దనపల్లి ఆంబ్రోస్, ఫాదర్ దేవయ్య మరియు ఫాదర్ పాపయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి తోమస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఫాదర్ బెల్లంకొండ జయరాజ్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుడి ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడాను తల్లి తిరుసభతో కలిసి ఒక పరమ రహస్యమును మహోత్సవముగా కొనియాడుచు ఉన్నాం. అది ఒక రహస్యం, అది ఒక పరమ రహస్యం. మానవుని మేధస్సుకు అర్థం కానిది, మానవుని ఆలోచనకు అంతు చిక్కని ఆ యొక్క పరమ రహస్యం, దానినే ఆ పరమ రహస్యమునే త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవముగా కొనియాడుచు ఉన్నాం. మన దేవుడు ఏకదేవుడని, ఒకే ఒక్క దేవుడని పరిశుద్ధ గ్రంథ పట్టణాలు అన్నీ కూడాను సూచిస్తూ ఉన్నాయి. ఒకే ఒక్క దేవుడు, ముగ్గురు వ్యక్తులు. ముగ్గురు వ్యక్తులేంటి, ఒకే ఒక్క దేవుడు ఏంటి? ఇది ఒక పరమ రహస్యము కాదా? ఇది మానవుని మేధస్సుకు అర్థమయ్యేదేనా? ఇది మానవుని ఆలోచనకు అంతు చిక్కేదేనా? పిత పుత్ర పవిత్రాత్మ, ముగ్గురు సర్వేశ్వరులు, ముగ్గురు వ్యక్తులు ఒకే దేవునిగా నిరంతరము మనం పూజిస్తూ ఉన్నాం, ఆరాధిస్తున్నాం, గనపరుస్తున్నాం, కీర్తిస్తూ ఉన్నాం. ఆ పరమ రహస్యము గురించి ఈనాడు మొదటి పట్టణంలో ద్వితీయోపదేశ కాండములో మోషే ఈ విధంగా అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు సృష్టికర్త, ఒక వాక్కుతో, ఒకే ఒక్క వాక్కుతో సర్వమును సృష్టించిన గొప్ప దేవుడు. ఆయన ఒసగిన ఆజ్ఞలు పాటించిన ఎడల, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మనలాంటి గొప్ప దేవుడు మరే జాతికైనా ఉన్నాడా? మనలాంటి గొప్ప దేవుడు ఏ జాతినైనా కానీ, ఏ దేవుడైనా కానీ విడిపించాడా? మనలాంటి గొప్ప దేవుడు ఎవరితోనైనా ముఖాముఖిగా మాట్లాడా? మనలాంటి గొప్ప దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఏ దేవుడని ఇచ్చాడా? ఆయన మాట ప్రకారము, ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించిన వారు దీవింపబడును అని మొదటి పట్టణంలో మోషే సూచిస్తున్నాడు. రెండవ పట్టణంలో పునీత పౌలు రోమీయులకు రాస్తూ ఆత్మ బలముతో, ఆత్మ వరముతో మనందరము కూడా దేవుని పుత్రికలము, దేవుని బిడ్డలము మనందరము కూడాను. ఆ దేవుని అందు అందరము కూడాను ఏకమై జీవించాలి, ఆత్మశక్తిని కలిగి ఆ ప్రభువైన యేసుని స్తుతించి గణపరచాలని పౌలు ఆహ్వానిస్తున్నాడు. ఈనాటి సువార్త పట్టణంలో ప్రభు క్రీస్తు తన పరిచర్యను అపోస్తలుకి అప్పగిస్తూ, ఇదిగో మీరు సకల జాతి జనుల చెంతకు వెళ్ళి పితా పుత్ర పవిత్రాత్మల నామం పేరిట జ్ఞానస్థానముసగండి, ఈ పరిచర్యలో నేను మీతో ఉంటాను, లోకాంత్యం వరకు మీతో ఉంటాను అని ప్రభు క్రీస్తు అభయహస్తం ఒసగుచూ ఉన్నాడు. అవును ప్రియ విశ్వాసులారా, మనము దేవుని బిడ్డలం. ఆ ప్రభువు మనకి తన పరిచర్యను అప్పగించి వెళ్ళి ఉన్నాడు. ఈ పరిచర్యను కొనసాగించే బాధ్యత, కర్తవ్యము మనది. దానిలో నెరవేర్చుటలో మనకు కావలసిన శక్తిని, బలమును దయచేయమని ఈ మహోత్సవం జరుపుకుంటాం. మనం అర్థం కాక ఎన్నోసార్లు ఆ పితైన దేవుణ్ణి, పుత్రుడైన దేవుణ్ణి, పవిత్రాత్మ దేవుణ్ణి స్తుతించలేని, గణపరచలేని, పూజించలేని, ప్రార్థించలేని ఈ సందర్భంలో మన యొక్క మానవ బలహీనత వలన ఈ త్రియేక గొప్ప దేవునికి దూరం అయిపోయిన సందర్భంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ పూజ బలిలో పాప క్షమాపణ కోసం ప్రార్థించుదాము. అదేవిధముగా ఈ మహోత్సవం రోజున మన సహోదరులకు కావలసిన, వారి ఆత్మలకు కావలసిన నిత్య విశ్రాంతిని దయచేయమని వారిని ప్రత్యేక విధముగా ఈ బలి పూజలో జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభుకి సమర్పిస్తూ, ఆ త్రియేక దేవునికి సమర్పిస్తూ ఈ బలి పూజలో పాల్గొందాము. అందరము కన్ను మూసుకొని చేతులు జోడించి ఆ ప్రభుని వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక దేవునకు మహిమ మహిమ పరలోక దేవునకు, భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక, భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. పరిశుద్ధ దేవుడ మా తండ్రి, మీకే మా స్తుతి స్తోత్రములు. పరిశుద్ధ దేవుడ మా తండ్రి, మీకే మా స్తుతి స్తోత్రములు. మహావైభవము నిండిన వార, మహావైభవము నిండిన వార, స్తుతించెదం మేము కీర్తించెదం, స్తుతించెదం మేము కీర్తించెదం. గ్లోరియా 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 గ్లోరియా. సుతుడైన సర్వేశ్వరా, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా, సుతుడైన సర్వేశ్వరా, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా, లోక పాప పరిహారార్థం, లోక పాప పరిహారార్థం, ఇలలో వెలసిన మా ప్రభువా, ఇలలో వెలసిన మా ప్రభువా. గ్లోరియా 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 గ్లోరియా. త్రిత్వైక సర్వేశ్వరా, పరిశుద్ధ మా ప్రభువా, త్రిత్వైక సర్వేశ్వరా, పరిశుద్ధ మా ప్రభువా. స్పిరితు సాంతుతో కలిసున్నవారా, స్పిరితు శాంతుతో కలిసున్నవారా, ఆలకించు మా మొరలన్, ఆలకించు మా మొరలన్. గ్లోరియా 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 గ్లోరియా. ప్రార్థించుదము. మా తండ్రివైన సర్వేశ్వరా, సత్యవాక్కు అయిన నీ కుమారుని, పరిశుద్ధత్వ ప్రదాత అయిన పవిత్రాత్మను ఈ లోకమునకు పంపి నీ పరమ రహస్యములను ప్రజలందరికీ వెల్లడి చేయ చిత్తగించితివి. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న నీవు ఒకే దేవుడవని తెలుసుకొని ఈ సత్యవంతమైన విశ్వాసమును ప్రకటించి జీవించుట ద్వారా నిన్ను త్రిత్వైక దైవముగా ఆరాధించు భాగ్యమును మాకు దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము వచనములు 32 నుండి 34 వరకు మరియు 39, 40 వచనములు. భూతకాలమును మీ పుట్టుకకు ముందటి కాలమును దేవుడు నరుని సృజించిన ఆది కాలమును పరిశీలింపుడు. నేల 4 చెరుగులు గాలించినను ఇంతటి మహావాక్కు ఎందైనా గలదా? ఇంతటి మహాభాషణము ఎందైనా వినిపించినదా? మీరు తప్ప మరి ఏ జాతి అయినను నిప్పుమంటల నడుమ నుండి తమ దేవుడు మాట్లాడగా విని ఇంతవరకు బ్రతికి ఉన్నదా? ఏ దేవుడైనా ఒక జాతి నడుమ నుండి మరి ఒక జాతిని తరలించుకొని వచ్చినా? కానీ మీరు కన్నులారా చూచుచుండగానే మీ దేవుడు శోధనలతోనూ సూచక క్రియలతోనూ అద్భుతములతోనూ యుద్ధములతోనూ తన బాహుబలముతోనూ చాచిన కరముతోనూ మహాభయంకర కార్యములతోనూ మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను గదా. కనుక నేడు ఈ సత్యమును బాగుగా గుర్తించి హృదయమున నిలుపుకొనుడు. మీది ఆకాశమున గాని నేల మీద గాని క్రిందన గాని యావేయే దేవుడు గాని మరి ఒక దేవుడు లేడు. నేను ఆదేశించినట్లుగానే మీరు ఆయన ఆజ్ఞలను చట్టములను పాటింపుడు. అప్పుడు మీకును మీ తరువాతి సంతానమునకును క్షేమము కలుగును. ప్రభువు మీకు భుక్తము చేయనున్న నేల మీద మీరు దీర్ఘాయుష్మంతులై కలకాలము వర్ధిల్లుదురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. పునీత పౌలు రోమీలకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము వాక్యములు 14 నుంచి 17 వరకు. దేవుని ఆత్మ వలన నడుపుబడువారు దేవుని పుత్రులు. ఏలైనా దేవుని నుండి మీరు స్వీకరించినది మేము భయకంపితులను చేయి బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తుపుత్రత్వము ఒసగు ఆత్మను మీరు స్వీకరించిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును. మనము పుత్రులము కనుక వారసులము. నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు బాధల్లో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అగుదము.
ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పవిత్ర స్వరం పరమానందానికిదే ఆత్మసోపానం. పరమేశ్వరుని పవిత్ర స్వరం పరమానందానికిదే ఆత్మసోపానం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 28వ అధ్యాయము వచనములు 16 నుండి 20 వరకు. 28వ అధ్యాయము వచనములు 16 నుండి 20 వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతముకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కాని కొందరు సందేహించిరి. యేసు వారి వద్దకు వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామము నా జ్ఞానస్నానమోసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతా వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దైవ సృష్టిలో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. మనిషి తెలుసుకోవలసిన తెలుసుకోబోతున్న బహిరంగపరపబడవలసిన విషయములు ఇంకా ఎన్నో ఉన్నాయి. దాగి ఉన్నవి ఇంకా ఎన్నో, మనిషి తెలుసుకోవలసినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. అది మనిషి ఆసక్తి ఆతురత కూడాను. అది నెరవేరాలని మనిషి నిరంతరము పాటుపడుతూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు, అర్థము చేసుకోవాలనుకుంటూ ఉంటాడు, దాని ప్రకారంగా తన జీవన శైలిని మలుచుకోవాలనుకుంటూ ఉంటాడు. ఈ ఆసక్తి ఆతురత నెరవేర్చే క్రమంలో మనిషి మేధస్సుకి అంతు చిక్కితే, మనిషి ఆలోచనకి సరి అయినదైతే, మనిషికి అర్థము చేసుకునే విధంగా ఉంటే సరే, మంచిది, అర్థమైనది అని సహజమైన విషయముగా మనిషి పరిగణిస్తాడు. ఇక అర్థము కాని విషయములను, మేధస్సుకి అంతు చిక్కని విషయములను, మనిషి ఆలోచనలకి అందనంత దూరంలో ఉన్న విషయములను మనిషి వింతగాను, విడ్డూరముగాను, విచిత్రముగాను భావిస్తూ ఉంటాడు. ఈ లోకాన్ని కొన్నిసార్లు చూసి, పరిగణించి, గమనించి, తర్కించి, మాట్లాడుకొని, విపులీకరించుకొని చూస్తే ఎన్నో విషయాలు మనిషి మేధస్సుకి నీకు నాకు అర్థం కావు.
ఎందుకనగా మనము కొన్ని పరిమితులు కలిగిన వ్యక్తులము. మన జ్ఞానమైన, విజ్ఞానమైన, విచక్షణ జ్ఞానమైన, బుద్ధి అయినా, పరిజ్ఞానమైన, మన నేర్పరితనమైన, మన మేధస్సు అయినా, మన తెలివితేటలైనా కొంతవరకు పరిమితము కలిగి ఉన్నవి. అంతా తెలుసుకోలేము, అన్ని విషయాలు తెలుసుకోలేము. మనము సర్వజ్ఞులము కాదు, సామాన్యమైన పరిమితము కలిగిన మనుషులము మాత్రము. కావున అర్థము కాని వాటిని విడ్డూరముగాను, వింతగాను, విచిత్రముగాను భావిస్తూ ఉంటాం. కానీ ఈనాడు మన మతపరంగా, మన విశ్వాసపరంగా, మన క్రైస్తవులమైన మన యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈనాడు మనం జరుపుకుంటూ ఉన్న మహోత్సవము త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవము. పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క మహోత్సవం. తండ్రి దేవుడు, పుత్ర దేవుడు, పవిత్రాత్మ దేవుడు, ఈ ముగ్గురి కలయిక ఏక దేవుడుగా, ఈ ముగ్గురు వ్యక్తులుగా, ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకే ఏక దేవునిగా మనము నిత్యము పూజిస్తూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం, కీర్తిస్తూ ఉంటాం, పొగుడుతూ ఉంటాం, గణపరుస్తూ ఉంటాం, మహిమపరుస్తూ ఉంటాం. కొన్నిసార్లు తండ్రి దేవుడు ఏంటి, కుమార దేవుడు ఏంటి, పవిత్రాత్మ దేవుడు ఏంటి, ముగ్గురు వ్యక్తులు ఏంటి, ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఏంటి, ఒకే దేవుడు ఏంటి, ఎలా 1+1+1 3 కదా, 1+1+1 ఒకటే ఏ విధంగా అవుతుంది అని మనిషి మేధస్సు చెబుతుంది, తర్కించుకుంటూ ఉంటాం, మనిషి మెదడు చెబుతూ ఉంటుంది. కానీ దైవ భాషలో ముగ్గురు వ్యక్తులు ఒకటే, ముగ్గురు వ్యక్తులు కలిసి ఏక దేవుడు, నేను ఒక్కడినే దేవుడునని ప్రభు పరిశుద్ధ గ్రంథంలో చెబుతూ ఉన్నాడు. దీన్ని మనం ఏమన్నాం, అర్థము కాదు కదా, అర్థము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాము కదా. ఇక ఎంత అర్థము చేసుకున్నా కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మనకి పూర్తిగా అర్థము కాదు అని తెలిసి దాన్ని ఏమంటాం, వింతందామా, విడ్డూరం అందామా, విచిత్రం అందామా? అది ఒక వింత కాదు, ఒక విచిత్రము కాదు, ఒక విడ్డూరము కాదు. అది ఒక పరమ రహస్యము, అది ఒక పరమ రహస్యము. అది నీకు నాకు అర్థము చేసుకుంటే బహిరంగపరపబడేది కాదు. విశ్వాస నేత్రములతో చూసి విశ్వసించిన వానికి మాత్రమే అది బహిరంగపరపబడును. అప్పుడు అర్థమవుతూ ఉంది, అప్పుడు నీవు జీవిస్తావు, అప్పుడు అర్థము చేసుకుని జీవిస్తావు. పిత, పుత్ర, పవిత్రాత్మలంటే ఎవరో అప్పుడు అంటావు. ముగ్గురు వ్యక్తులు నిజముగానే ఏక దేవుడని అప్పుడు విశ్వసిస్తావు. ఏక స్వభావము కలిగిన ముగ్గురు వ్యక్తులు వేరువేరు స్వభావాలు కలిగినప్పటికీ ఒకే దేవుడుగా ఎలా అన్న పరమ రహస్యమును అర్థము చేసుకుంటే అర్థము కాదు, ఈ తర్కించు స్వభావంతో అర్థము చేసుకుంటే కాదు. విశ్వసిస్తేనే మనకి ప్రభు అర్థమవుతాడు. విశ్వసించు అన్నాడు ప్రభువు. ఆ ముగ్గురు వ్యక్తుల కలయిక ఏక దేవుడు కావున ముగ్గురు వ్యక్తులు మూడు వేరువేరు స్వభావములు కలిగిన ఒకే స్వభావము కలిగి ఉన్న ఏక దేవునిగా పూజిస్తున్నాము. కాబట్టి ఈ మహోత్సవం రోజున పరిశుద్ధ గ్రంథ పట్టణం ఒక్కసారి తిరగవేసిన ఎడల ఈనాటి 3 పట్టణాలు కూడా మొదటి పట్టణంలో ఆరంభ పలుకులో మనము విని ఉన్నాం. ఆ యావే గురించి మోషే ప్రవక్త మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు మండుతున్న పొదల నుండి మనతో మాట్లాడాడు, మన దేవుడు ఎర్ర సముద్రము దాటించాడు, బానిసత్వం నుండి మనల్ని విడుదల చేసి ఉన్నాడు, మన దేవుడు 10 ఆజ్ఞలు వసగి ఉన్నాడు, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. యావే తండ్రి దేవుడు, కుమార దేవుడు. నశించిపోతున్న ఈ యొక్క లోకము, పాపములో కొట్టుమిట్టాడుతున్న ఈ లోకము ఆ ప్రభువు ఆ తండ్రి దేవుడు ఎంతో ప్రేమించి యోహాను సువార్త 3:16 చదువుకుంటున్న విధముగా ఆ ఏకైక కుమారుడు ఆయన క్రీస్తు భగవంతుని ఆదిలో వాక్కు ఉందన్నాడు యోహాను సువార్తలో 1:1. ఆ ఆదిలో వాక్కు ఆ వాక్కు దేవుని యొద్ద దేవుడై ఉన్న ఆ వాక్కు మనుషోతారం ఎత్తి మన కోసం పాటుబడి శ్రమించి శ్రమలు పాటులు అనుభవించి మరణం పొంది పునరుత్థానం చెంది మనకును పునర్జీవితం ఉన్నదని పునరుత్థానం ఉన్నదని ప్రభువు నిరూపించాడు. మరణమును గెలిచి ఉన్నాడు,
పాపమును గెలిచి ఉన్నాడు. ఇక పాపము పాపము చేసి నశించిపోతున్న యొక్క మానవ జాతిని కూడాను రక్షించాడు. ఆ యొక్క విశ్వాసం ఉన్న ప్రతి వ్యక్తి, ఆ ప్రభువునందు పునరుత్థానం క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచే ప్రతి వ్యక్తి కూడాను రక్షింపబడును. ఆ ప్రభువు ఆత్మవరమును, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ఆత్మను మనకు దయచేసి ఉన్నాడు, వరముగా దయచేసి ఉన్నాడు. ఆ ప్రభువు సగిన పరిచర్యను కొనసాగించుటకు, ఆ ప్రభువు మనకి చెప్పిన ఆజ్ఞల ప్రకారం జీవించుటకు, ఆ ప్రభు మనస్తత్వము కలిగి ఆయన స్వభావము కలిగి జీవించుటకు, మంచి వ్యక్తులుగా ఈ భూలోకంలో జీవించినంత కాలము మంచి వ్యక్తులముగా ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తితో మాత్రమే ఈ లోక శక్తులను ఎదుర్కొని జీవించగలము. కాబట్టి ఆయన ఆత్మ సర్వేశ్వరుని యొక్క వరమును మనకు దయచేసి ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, తండ్రి దేవుడు సృష్టికర్త, కుమార దేవుడు యేసు ప్రభువు రక్షకుడు, ఆత్మదేవుడు అభిషేకించువాడు, నడిపించువాడు, బోధించువాడు. కావున పరిశుద్ధ గ్రంథ పట్టణాలు ఒకసారి చూసుకుంటే ఆది కాండంలోనే మనకు తెలిసింది. 1వ అధ్యాయము 26లో మనం చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనము మన పోలికలో మానవుని సృష్టించుకుందాము. మన పోలికలో బహువచనం, మనం, నా అంటే ఏకవచనం, ఒకే ఒక్క వ్యక్తి ఉన్నట్టు అర్థం. మనము అంటే మన పోలికలు సృష్టించుకుందాము అంటే బహువచనము, 3 వ్యక్తులు ఉన్నట్టు అర్థం. ఆది కాండము 11వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటూ ఉన్నాం. తలబిరుసు ప్రజలు బాబేలు గోపురమును కట్టాలనుకున్నప్పుడు ఆ ప్రభు అయిన దేవుడు ఏమన్నాడు? ఆది కాండం 11వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? రెండు మనము కిందికి వెళ్ళి ఈ ప్రజల భాషను తారుమారు చేయదము, మనం వెళ్ళుదాం. బహువచనం, 3 వ్యక్తులు, పిత పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరు. ఆది కాండం 18వ అధ్యాయము 2వ వచనం, ఆ 3 మనుజులు అబ్రహామును సందర్శించెను. వచ్చే ఏడాది ఈ లోపు నీకు కుమారుడు కలుగును. 3 వ్యక్తులు సందర్శించను. ఎవరు ఆ 3 వ్యక్తులు? పిత పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి చదువుకుంటూ ఉన్నాం. ఆ దేవుడు దేవదూతను పంపాడు. తండ్రి అనే దేవుడు ఆ ఆత్మ ఆవరణ చేత, ఆ ఆత్మ ప్రభావము చేత నీవు గర్భము ధరించి ఒక శిశువును కందువు, అతనికి యేసు అని పేరు పెట్టి లోకరక్షకుడు అని పిలువబడును. పిత పుత్ర పవిత్రాత్మ. మార్కు స్వార్త 1వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు యోర్దాను నదిలో జ్ఞానస్నానము పుచ్చుకున్నప్పుడు నీటి నుండి బయటకు వచ్చినప్పుడు పావుర రూపంలో ఆత్మదేవుడు దిగి వచ్చి అతనిపై వర్షించెను. ఆ ప్రభు అయిన దేవుడు వాని రూపంలో, ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి నేను సంతసిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. పిత పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు. ప్రభు రూపాంతరము చెందినప్పుడు కూడాను, ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి నేను ఆనందిస్తూ ఉన్నాను. ఇక చివరగా ఈనాటి సువార్త పట్టణంలో ప్రభువు మత్తయి సువార్త 28-19 వచనంలో ఏమంటున్నాడు? సకల జాతి జనుల చెంతకు వెళ్ళి అందరినీ కూడాను పిత పుత్ర పవిత్రాత్మ నామం పేరిట జ్ఞానస్థానం వసగండి, సర్వదా మీతో ఉంటాను, లోకాంతం వరకు మీతో ఉంటాను, భయపడవలదు అని ప్రభు పరిచర్యని అప్పగించి ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, మన దేవుడు ఏకదేవుడు, 3 వ్యక్తులు, 3 పనులు, కలిసి జీవించడము, కలిసి పని చేయడము, కలిసి ఒకే ఒక స్వభావమును మనస్తత్వమును కలిగి ఉన్న మన 3 వ్యక్తులు పిత పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు. కావున ఈ మహోత్సవము మన కుటుంబ జీవితానికి త్రిత్వైక సర్వేశ్వరుడు ఒక ఆదర్శం. త్రిత్వైక సర్వేశ్వరుడు మన కుటుంబ జీవితానికి, మన సంఘ జీవితానికి, మన మానవ కుటుంబ జీవితానికి, మన తల్లి తిరుసభకు, మన విచారణకి ఒక ఆదర్శం. కలిసి జీవించుటకు, కలిసి పని చేయుటకు. వారిది ప్రేమ బంధం, త్యాగముతో కూడుకున్న బంధం, ప్రేమతో కూడుకున్న బంధం, ఆనందముతో కూడుకున్న బంధం. ఇవన్నీ కూడాను మన యొక్క కుటుంబంలో ఉండాలి. మనకి ఆ సర్వేశ్వరుడితో ఉన్న సంబంధం ప్రేమ సంబంధం, ఆనందముతో కూడుకున్న సంబంధం, క్షమాగుణముతో, మంచితనముతో, పవిత్రతతో, దైవ స్వభావం, మానవ స్వభావం కలిగి మానవత్వంతో కూడుకున్న సంబంధం మన కుటుంబంలో కూడాను ఏ విధంగానైతే ఈ 3 వ్యక్తులు కలిసి జీవించడము, కలిసి పనిచేయడము చూస్తూ ఉన్నాము. వాళ్ళది ప్రేమ బంధము. కావున మన కుటుంబంలో కూడాను మన మధ్యలో ఈ ప్రేమ బంధము లేని ఎడల కుటుంబము నిలబడదు. ఆ బంధం నిలబడుతూ ఉన్నది అంటే
వారిది ఒక కుటుంబము కావున ఆ ముగ్గురు వ్యక్తులు కలిపి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తారు కావున ఏకబంధము ప్రేమ బంధముతో నిలబడుతూ ఉన్నది కావున మన కుటుంబం కూడాను, మన కుటుంబ జీవితం నిలబడాలి అంటే, భార్య భర్త పిల్లలు కలిసి ఒక కుటుంబంగా జీవించాలి అంటే ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఒక గొప్ప ఆదర్శం. ఆయనే గొప్ప ఆదర్శం, ఆయనే ఆదర్శం. మన మధ్యలో ప్రేమ అనుభవాలు, మంచి సంబంధాలు, సత్సంబంధాలు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అప్పుడే కుటుంబాలు నిలబడతాయి, అప్పుడే సంఘాలు నిలబడతాయి, అప్పుడే విచారణలు నిలబడతాయి, అప్పుడే సంఘము, మానవ జీవితం, మానవ కుటుంబం, తిరుసభ నిలబడుతుంది. లేని ఎడలా ఎవరికి వారు యవ్వన తీరనట్టుగా, ఎవరికి వారు ఒంటరితనముతో ఒంటరిగా జీవించినలా కుటుంబాలు నిలబడవు. ప్రేమ, దయ, కనికరము, త్యాగము, క్షమాగుణము, మంచితనము, పవిత్రత, సాత్వికత, అనురాగం, ఈ విలువలు లేకుండా జీవించినలా మనిషి మనుగడ లేదు. మనిషికి మనుగడ లేదు, కుటుంబంలో లేదు, సంఘంలో లేదు, తిరుసభలో లేదు, విచారణ లేదు, మానవ కుటుంబంలో లేదు. మానవ కుటుంబంకు మనుగడ ఉండదు. ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరినీ ప్రేరేపించును కాక. ఒక చిన్న ఉదాహరణ మనకు అనిపిస్తుండవచ్చు, ఏ విధంగా ఇంకా మనకి మన మదిలో మెదులుతూ ఉండవచ్చు, ఏ విధంగా ఈ ముగ్గురు ఒకే అని. ఒక చిన్న ఉదాహరణ, ఉదయం లేవగానే మనం సూర్యుని చూస్తాం. సూర్యుడు ఉదయించగానే ఎర్రటి కిరణాలు మన మీద పడగానే వేడివి. ఒకసారి గమనించండి, సూర్యుడు ఎంతసేపు చూసినా ఒకడే, సూర్యుడు ఒకడే, కనబడేది ఒకడే. కానీ సూర్యుని నుండి వచ్చేది వెలుగును చూస్తూ ఉన్నాం. సూర్యుని నుండి, ఆ సూర్యుని నుంచే ఆ ఒకే సూర్యుని నుండి వెలుగు వస్తుంది, ఒకే సూర్యుని నుండి సూర్యకిరణాలు వస్తాయి, ఒకే సూర్యుని నుండి వేడిమి వస్తూ ఉంది. అనగా వెలుగు, కిరణాలు, వేడిమి, ఈ మూడు కూడాను ఒకే సూర్యుని నుండి వస్తున్నాయి. ఇక వెలుగు వేరు, కిరణాలు వేరు, వేడిమి వేరు అయితే ముగ్గురు సూర్యులు ఉండాలి కదా. ముగ్గురు లేకుండా ఒకే సూర్యుడు ఎలా ఉన్నాడు? ఈ మూడు వస్తున్నాయి అంటే అక్కడ ముగ్గురు సూర్యులు ఉన్నారా? ముగ్గురు సూర్యులు ఉన్నారు కాబట్టి మూడు కిరణాలు ఒక సూర్యుడు నుంచి, వెలుతురు ఒక సూర్యుడు నుంచి, వేడిమి ఒక సూర్యుడు నుంచి పుడుతూ ఉందా? లేదు. ఒకే ఒక్క సూర్యుడు, మూడు స్వభావాలు, మూడు పనులు. మన దేవుడు కూడాను ఒకే ఒక్క దేవుడు, సృష్టికర్త, రక్షకుడు, అభిషేకించువాడు, నడిపించువాడు మన దేవుడు. కావున పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తండ్రి అంటాం, అనగా సృష్టికర్త కాబట్టి. ఇక ప్రభువు కుమార ఎందుకంటామంటే మన మానవ భాషలో దేవునికి పెళ్ళైంది కదా, పిల్లలు అన్నాడు కదా, ఆ భాష కాదు, మానవ భాష కాదు. కుమార అంటే ఆ దేవుని యందు వచ్చినవాడు, దేవుని నుండి వచ్చినవాడు, అనగా ఆయన వాక్కు, స్వర, సంస్కృతంలో స్వర అనగా దేవుని గొంతులో నుంచి వచ్చిన స్వరం, వాణి. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. స్వరం, దేవుని యొక్క వాక్కే క్రీస్తు ప్రభు. స్వరం, దేవుని స్వర, వాణి. ఇక దేవుని శక్తి, దాన్ని పవిత్రాత్మ సర్వేశ్వరుడు అని అంటాం. మామూలుగా మానవునికి అర్థం అవడానికి ఈ విధంగా మనము క్లుప్తంగా వివరిస్తూ ఉంటాం. కావున ప్రియ సహోదరులారా, మన యొక్క కుటుంబ జీవితాన్ని, సంఘ జీవితాన్ని, విచారణను, తల్లితిరుసభని, మానవ ప్రపంచాన్ని, మానవ కుటుంబ జీవితాన్ని ఈ పవిత్రాత్మ ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని ఆదర్శంగా తీసుకొని, త్రిత్వైక సర్వేశ్వరుడు ఆదర్శంగా పునాది కాని ఎడలా మన జీవితం నిలబడదు. కావున ఆ ప్రభువైన దేవుని ఆహ్వానించుకుందాం, తండ్రి దేవుని ఆహ్వానించుకుందాం. మనందరము కూడాను ఆ యొక్క ముగ్గురు వ్యక్తుల నామం పేరిట జ్ఞానస్థానం పుచ్చుకొని అభిషేకం పొందిన వాళ్ళము కాబట్టి మన కుటుంబంలో వారు వాసము చేయాలి. ఆహ్వానించుకుందాం. రండి ప్రభు ఏక సర్వేశ్వర రమ్ము, మా కుటుంబాన్ని ఏలుము, మా కుటుంబంలో కొలువై ఉండుము అని ప్రార్థించుదాం, ఆహ్వానించుకుందాం. ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మా అందరికీ తోడనీడై ఉండి మనల్ని ఆహ్వానించి మనల్ని నడిపించునుగాక. ఈ దీవబలి పూజలు పాల్గొంటున్న మనం మన యొక్క సహోదరి ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు ప్రార్థించుదాము. అందరము లేచి మన విశ్వాసమును ప్రకటించుకుందాము. విశ్వాసంగ్రహము.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మను పుట్టెను. పొన్సి పిలాతు అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాము. పాపముల మన్నింపును విశ్వసించున్నాము. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాము. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందరము మోకరించి ఈ యొక్క దైవ ప్రార్థనలో పాల్గొందాము. ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు దైవ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. చనిపోయిన వారి ఆత్మల మీద దయగానుండండి. పరలోక తండ్రి పితయగు దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగానుండండి. లోకరక్షకుడా పుత్రుడైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగానుండండి. పవిత్రాత్మైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగానుండండి. త్రియేక దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగానుండండి. పరిశుద్ధ కన్య మరియమ్మ, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత మిఖయేలు గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల దూతలారా అతిదూతలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పుణ్యాత్మలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పితరులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల అపోస్తులారా, సువార్థికులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద సాక్షులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పీఠాధిపతులారా, పాప విమోచకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద పండితులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల గురువులారా, లేవీయులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల మఠాధిపతులారా, సన్యాసులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల కన్యా స్త్రీ ధన్యులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. సకల కీడుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ తీర్పు నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. సైతాను శక్తుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య దుఃఖ దురితముల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నరకాగ్ని నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. చీకటి భయాందోళన నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. ఘోర ఏడ్పుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర జన్మం వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర నామముతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన సకల అవమానముల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అనంతమైన ప్రేమతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర రక్తముతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన దెబ్బల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు ధరించిన ముళ్ళ కిరీటం వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు మోసిన పవిత్ర శిలువ వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పవిత్ర మరణము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పంచ గాయముల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంతిమ తీర్పునందు ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మరియ మగ్దలిని మన్నించి దొంగవాని ప్రార్థన ఆలకించిన దేవా, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా మా కుటుంబంలో పరమపదించిన తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, ఆప్తులు, ధర్మదాతల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభు దిక్కులేని ఆత్మలపై దయ చూపి వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ప్రభువా ఉత్తరించి స్థలంలో మరి నశించిపోతున్న ఆత్మలపై దయ చూపి వారి పాపను మన్నించి నిత్యరాజ్యంలో విశ్రమించినట్టు చేయమని ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ప్రభువా కడగబడి శుద్ధీకరించిన ఆత్మలు నిత్యము నీ అందు విశ్రమించినట్లు
ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. పుత్రుడైన సర్వేశ్వర, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. నిత్య నరకాగ్ని నుండి, నరక బంధముల నుండి వారికి విడుదల దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్యము వారిని యందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పితయగు దేవా, పుత్రుడైన దేవా, పవిత్రాత్మైన దేవా, ముగ్గురు వ్యక్తులు ఏక దేవుడు ఏక సర్వేశ్వరుడా, నీకే స్తుతి స్తోత్రము ప్రభువా. ప్రభువా, ఈ యొక్క మహోత్సవం రోజున ముఖ్యముగా మీ అందరము కూడాను సంతసిస్తూ ఉన్నాము ప్రభువా. నీ పోలికలు సృష్టించుకున్నందుకు, పాపము నుండి మమ్మల్ని రక్షించినందుకు, మమ్మల్ని మీ పవిత్రాత్మ శక్తి అభిషేకించి నడిపిస్తున్నందుకు వందనములు ప్రభువా. అవును ప్రభు, సృష్టించి పితా పుత్ర పవిత్రాత్మల నామం పేరిట మమ్మల్ని జ్ఞానస్థానంలో అభిషేకించిన దేవా, తదితర దివ్య సంస్కారాల ద్వారా పవిత్రాత్మ సర్వేశ్వరుని ముద్రతో మమ్మందరినీ కూడా అభిషేకించిన దేవా స్తోత్రము ప్రభువా. ఈ మహోత్సవం రోజున మరి ముఖ్యముగా ప్రభువా, నీ వాక్కుపై ధ్యానించుకున్న మేము విశ్వాసముతో మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తున్నాము ప్రభు. అదే పిత పుత్ర పవిత్రాత్మల నామం పేరిట ప్రభువా జ్ఞానస్థానం పుచ్చుకొని దేవుని బిడ్డలుగా ఇహలోకంలో జీవించి పరమపదించిన మా కుటుంబంలో పరమపదించిన ప్రతి బిడ్డ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. దైవ కుమారుడు క్రీస్తు భగవంతుడు పలికిన విధముగా, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ మరణించడు అని పలికితుడు ప్రభువా. స్తోత్రమయ. ఉత్తరించు స్థలంలో ఉన్న ప్రతి ఆత్మను శుద్ధీకరించుమని, కడిగివేయమని, నీ నిత్య రాజ్యంలో నిత్యము ఈ పిత పుత్ర పవిత్రాత్మల సాంగత్యములో నీ సమక్షంలో నిత్యము జీవించున్నట్లు వారికి భాగ్యమును దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము ప్రభు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమప్పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను, గోధుమప్పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము. చేకొనుము స్వామి దీవించుము. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమేన్.
మా ప్రభువైనవు సర్వేశ్వర, నీ సేవకులమైన మేము నీ దివ్య సముఖమును అర్పించు ఈ కానుకలను పవిత్రీకరించుము. వీటితో పాటు మమ్ము కూడా నీకు ఆమోదయోగ్యమైన అర్పణముగా అంగీకరింపుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీ స్తుతినితోనూ పవిత్రాత్మతోనూ ఏకమైయున్న నీవు ఒకే దేవుడవు, ఒకే ప్రభుడవు. వ్యక్తులుగా ముగ్గురై ఉన్న నీవు దైవ స్వభావములో ఏకత్వము కలిగి ఉన్నావు. నీవు తెలియపరచిన నీ కుమార పవిత్రాత్మల దివ్య సాంగత్య పరమరహస్యమును మేము విశ్వసించి ప్రకటించుచున్నాము. ఈ విధమున ఆద్యంతము లేని నీ అవిభక్త దైవత్వమును ప్రకటించున్నప్పుడు ముగ్గురు వ్యక్తుల భిన్నత్వమును, దైవ స్వభావములో ఏకత్వమును, నీ తేజోమయమైన దివ్య మహిమలో సమానత్వమును ఆరాధించుచున్నాము. కావున పరలోక దూతల దళములన్నిటితో ఐక్యమై మేము నిరతము పొంగుచు ఏకకంఠముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సానా. ప్రభు నామమున వేంచి వారు ధన్యులు. మహోన్నతమున హొస్సానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, వీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము,
నీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును ఒసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్యలు చేయుటకు మమ్ము పాత్రులను చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందును మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యుద్ధ పోడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాము, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ఏలిన వారిని యేసువ, మా పాపములను పాటింపక నీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు భగవంతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శక్తిని స్వీకరించి నాకు తీర్పును కనుగొనక ఆత్మకు ఔషధం రక్షణను కాక. నేనుండాలని నీతోనే పయనం సాగాలని, నీలో నేనుండాలని నీతోనే
పయనం సాగాలని నా మనసే కోవెలగా మలచుకొంటిని. నా స్వామిగా నీ మూర్తిని నిలుపుకొంటిని. నా మనసే కోవెలగా మలచుకొంటిని. నా స్వామిగా నీ మూర్తిని నిలుపుకొంటిని. నీలో నీలో నేనుండాలని నీతోనే పయనం సాగాలని. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన దివ్య ప్రసాదము మా ఆత్మ శరీరముల రక్షణకు ఉపకరించునుగాక. ఈ విధముగా పరమ పవిత్రుడవును త్రిత్వైక సర్వేశ్వరుడవైన నీకు గౌరవము, మహిమ, ఆరాధన నిత్యము కలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, దైవ భక్తులారా, దేవుని బిడ్డలారా, గత 30 రోజులుగా మన కథోలిక విశ్వాస ప్రకారముగా 30 రోజుల గ్రెగోరియా దివ్య బలి పూజలను సమర్పించుకున్నాము. ఇంతటి గొప్ప పుణ్య కార్యము ఈ పూజ బలులను భక్తి విశ్వాసముతో సమర్పించుకున్నటకు, దీవింపబడుటకు, మరి ముఖ్యముగా మన ప్రధాన ఉద్దేశమైన మన సహోదరి సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించితివి. ఈ చిట్ట చివరి రోజున ఈ పూజ బలి సమర్పణ తరువాత క్యాథలిక్ హబ్ టీవీ యాజమాన్యం వారు మొదటగా ఆ దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, పితైన దేవుడు, పుత్రుడైన దేవుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు, ఈ త్రిత్వైక సర్వేశ్వరుని నామం పేరిట ఈ యొక్క బలి పూజను మొదటి రోజున ఆరంభించబడి ఈరోజు పరిపూర్తి చేయబడినది. ఇది దేవుని కార్యము, పవిత్రమైన కార్యము. కావున ఆ దేవుణ్ణి మందని కూడా ఈ పూజ బలు నడిపించినందుకు, ఇది పరిపూర్తి చేయుటకు కావలసిన సహాయ సహకారాలు అందించినందుకు, దీవించినందుకు ఆ దేవునికి స్తుతి స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొక విన్నపము, నవంబర్ మాసంలో కూడాను నవంబర్ 2 నుండి డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడాను, డిసెంబర్ 1వ తారీఖు 30 రోజులు ఇదే విధంగా గ్రెగోరియా దివ్య బలి పూజ సమర్పించబడుతూ ఉన్నది. ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు పూజా బలులు మన కుటుంబంలో చనిపోయిన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించాలనుకున్న వాళ్ళు దయచేసి అక్టోబర్ మాసం నుండి ముందు నుంచి కూడాను సంప్రదించండి. క్యాథలిక్ హబ్ టీవీ యాజమాన్యం వారిని సంప్రదించండి. వారు ద్వారా మీరు మీ యొక్క పూజల్ని పెట్టించుకోవచ్చు. ఇది ఒక చిన్న విన్నపము, ఇక గమనిక. ఇక 4వదిగా మన యొక్క దీన సేవా సభ అమ్మగారులు వారి యొక్క పరిచర్యలో భాగముగా ఇక్కడ ఈ యొక్క దైవ మందిరములో చక్కగా రోజంతయు కూడాను మనతో ఉండి మనకు ప్రార్థనలు చేస్తూ, ఆరాధనలు చేస్తూ, ప్రత్యేకత మన కోసం దైవశక్తి కోసం ప్రార్థించి ఉన్నారు. ఈ పూజ బలిలో పాల్గొని మన కోసం ప్రార్థించి ఉన్నారు. దైవ పట్టణాలు, దేవుని పరిశుద్ధ గ్రంథ పట్టణం చదవడంలోను, మరియు తమ వంతు సాహసాకలను పూజ బలికి అన్నీ కూడా సిద్ధపరచడంలోను, పాటలు పాడడంలోను, అన్నిట్లోనూ తమ వంతు పాత్రను పోషించి ఉన్నారు. వారి యొక్క కాన్వెంట్, వారి యొక్క సభ పెద్దమ్మగారిని, ఇక్కడ పెద్దమ్మగారిని, సుప్రియర్ గారిని, తర్వాత తదితర సభ్యులందరినీ కూడాను ప్రత్యేక విధముగా అభినందిస్తూ క్యాథలిక్ హబ్ టీవీ యాజమాన్యం వారు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. మరొకసారి గమనిక, నవంబర్ మాసము 2వ తారీఖు నుంచి గ్రెగోరి దివ్య బలి పూజలు సమర్పించబడుతూ ఉంటాయి. తెలుగులోను మరి ఇంగ్లీష్లోను
ఆ యొక్క ఫోన్ నెంబర్ని, ఆ యొక్క వెబ్సైట్ని సంప్రదించండి. కథోలిక హబ్ టీవీ హబ్ వారిని సంప్రదించండి. వారు మీకు తగిన విధంగా సానుకూలంగా మీకు తగిన విధంగా వాళ్ళు అన్నీ కూడాను సమకూరుస్తారు. దేవునికి వందనములు. మీ అందరికీ కృతజ్ఞతలు. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమచ్చును, మృతులకు నిండు జీవమచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమచ్చును, మృతులకు నిండు జీవమచ్చును, హృదయములో నెమ్మదిచ్చును.